బాస్, రిపోర్ట్స్ రెడీయా? సాయి రిపోర్ట్సా? ఓకే, చూడండి ఒకసారి. ఇది మనం నాకు అసైన్ చేశారు కదా వర్క్, అందులో ఇది కంప్లీట్ చేశాను. ఈ ఒక్క అయితే ప్రాజెక్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది మండే డేటా, ఇది ఒకసారి చూడాలి. ఈరోజు నేను కంప్లీట్ చేస్తాను. మిగతావన్నీ ఒకసారి మీరు చూడండి. ఇది ఇంకా పెండింగ్ ఉండేంటి? ఇది లాస్ట్ వీక్ డేటా. ఇది అప్పుడే కంప్లీట్ చేస్తాను నేను. ఒకసారి ఇలా ఇవ్వండి చూద్దాం. దీని బ్యాక్ సైడ్ మీకు కావాల్సిన డేటా అంతా ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి. ఒకసారి మీరు చూడండి, అర్థమవుతుంది. అంతా కంప్లీటెడ్ ఆల్రెడీ. అది అయిపోయింది సాయి. ఇదేంటి మరి? అది ఈరోజు కంప్లీట్ చేస్తా సాయి. నాకు ఇది నచ్చలేదు. నా క్యాబిన్ ఖర్చు కనబడు. సాయి సాయి ఒకసారి. అరే వీడేంటి వెనుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంత పని చేసినా వేస్టే. ఏదో ఒక రోజు కంపెనీ వదిలేసి వెళ్ళిపోతే తెలుస్తుంది వీళ్ళకి నా వాల్యూ. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అన్ని కరెక్ట్గా నాది తప్పంటాడేంటి? ఏంటో పని చేసినా కూడా తిరుగుతున్నారు. సర్లే. బా వీడెందుకు చేస్తున్నాడు ఈ టైంలో? చెప్పరా. ఏం లేదు, తలకి నొప్పి. చెప్పు. అవునా? సరే సరే. అసలు వాడు ఎలా తిట్టాడో తెలుసా? సరే అవన్నీ ఎందుకులే, వచ్చాక మాట్లాడతా. ఏంట్రా మరి సంగతులు? ఏముంటాయని నువ్వే చెప్పాలి.
ఒక్క నిమిషమే. ఓకే. రే ఎవర్రా? వావ్! అప్పట్లో ఇంత టెక్నాలజీయా? బాగా కట్టారు. హ్మ్. ఆ! ఆ! ఏంటి సౌండు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ! ఎక్కడి నుంచి వస్తుంది? చూద్దాం. అరే! ఏంటి ఎవరు లేడుగా? ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఇక్కడ ఎవరు లేరుగా. ఏంటి రేడియో ఫ్రీక్వెన్సీ సౌండ్స్? దగ్గరలోనే ఉన్నట్టుంది ఇక్కడెక్కడ. దగ్గరకు వచ్చి చెవులు పగిలిపోతున్నాయి. ఇలాంటి సౌండ్ నేను ఎక్కడ వినలేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇది అసలు? ఇక్కడ ఉందా? ఏంటిది వింతగా ఉంది. రావట్లేదేంటి? వచ్చింది. ఏంటి అసలు? ఏంటిది వింత వింత ఉంది? ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదే. ఏంటి ఆకారంలో ఉంది? ఏంటి రాయి చాలా వింతగా ఉంది. చూస్తే ఇప్పటి కాలం రాయిలా లేదే. చాలా వింతగా ఉంది. ఇది ఎక్కడికైనా వచ్చి ఉంటుంది. అసలు ఏమై ఉంటుంది ఇది? అర్థం కావట్లేదు. అయితే వింత శబ్దాలు వస్తున్నాయి ఏంటి ఇందులో నుంచి? ఎవరు మీరు? అసలు ఎవరు మీరు? సుభాష్, నేనే. నువ్వంటే ఎవరు? దేవుడువా లేదా గ్రహాంతరవాసివా? నువ్వు దేవుడు అనుకుంటే దేవుణ్ణి, గ్రహాంతరవాసి అనుకుంటే గ్రహాంతరవాసిని. మరి మీరు ఈ రాయి నుంచి ఎలా మాట్లాడుతున్నారు? అసలు మీరు ఇందులోంచి ఎలా మాట్లాడుతున్నారు? నేను ఈ విశ్వం నుంచి మాట్లాడుతున్నాను. విశ్వం నుంచా? అవునా? అవునా? అదేంటి ఎలాంటి కనెక్షన్స్ లేకుండా ఈ రాయి నుంచి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి ఆ రహస్యం నీకు తెలిసే రోజు వచ్చినప్పుడు అంతా అర్థమవుతుంది.
ఇలా ఒకసారి రా బాబు. పంతులు గారు, పంతులు గారు పిలిచారు. పంతులు గారు. ఇంకా చాలు బాబు, ఆ రాయిని అక్కడ పడేసి వెళ్ళిపో. రాయిని పడేయంటాడేంటి? నాకేమి ఆ పంతులు మాట్లాడిన వాయిస్, ఈ రాయి నుంచి వచ్చిన వాయిస్ ఒకేలా ఉన్నాయేంటి? ఏమై ఉంటుంది? అదంతా ఒకటేనా? ఒకసారి విందామండు వాయిస్ మళ్ళీ. నేను చూడాలనుకుంటున్నాను. ఎలా ఎలా నేను చూడాలి? నీ వాయిస్ అయితే నాకు వినిపిస్తుంది, కానీ నువ్వు కనిపించదు ఎలా? కానీ నిన్ను చూసేది ఎలా? నన్ను చూడాలనుకుంటున్నావా? పంతులు గారు, పంతులు గారు, మిమ్మల్ని ఆగండి. ఇలా పడుకున్నావేంట్రా? ఏంటి ఇదంతా కలనా? నేను ఇప్పుడు వరకు చూసిందంతా నిజం కాదా? అంటే ఆ రాయి, అంటే ఇప్పుడు ఆ రాయి నిజంగానే ఉందంటావా అక్కడ? చూస్తే తెలుస్తుంది కదా. దొరికింది, నిజంగానే ఇది ఉంది. Not the end. It just started now.